హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చేటువంటి టోటల్ బిట్స్లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచే 4 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ 4 to 5 క్వశ్చన్స్లో ఎక్కువగా మనకి ఈ టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను మీకు టాప్ 100 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ అయితే చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో మేము మీకు చాలా మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాము. మేము మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంది అని చెప్పేసి భావిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా మనకి ఫియర్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్ ఉంటాయి, మ్యారేజెస్కి సంబంధించిన వన్ వర్డ్స్ ఉంటాయి, కిల్లింగ్స్ అండ్ మ్యానియాస్కి సంబంధించిన వన్ వర్డ్స్ ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించిన వన్ వర్డ్స్ ఉంటాయి, అలాగే రిలీజియన్కి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి. సో ఈ 5 టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు రిలీజియన్ అండి. అంటే మనకి మతాలకి సంబంధించి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి. అవేంటనే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎథీస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి వన్ వర్డ్ ఏ విధంగా అడుగుతారంటే క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది, వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, సో దీని యొక్క వన్ వర్డ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. అంటే దేవుడు లేడు అని చెప్పేసి నమ్మేటువంటి వారిని ఏమంటారు అని చెప్పేసి వన్ వర్డ్ అడుగుతారు. సో మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎథీస్ట్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి మీరు ఎథీస్ట్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు లేడు, అసలు ఏ దేవుడు లేడు, ఈ సృష్టి అంతా కూడా ఒక సైన్స్ ద్వారా ఏర్పడింది, న్యాచురల్గా ఏర్పడింది అని చెప్పేసి భావించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఏమంటారు అంటే ఎథీస్ట్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి RGV గారు. సో ఈయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ గాడ్ అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. సో ఆయన దేవుడు లేడు అని చెప్పేసి నమ్ముతారనమాట. సో కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎథీస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. సో వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సో వారిని ఎథీస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే మనకి వన్ హూ బిలీవ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ ఓన్లీ వన్ గాడ్ అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే మోనోథీయిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి మోనో అంటే ఒకటి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. మోనో అంటే ఒకటి అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి సో వన్ హూ బిలీవ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వ్యక్తుల్ని మోనోథీయిస్ట్ అని చెప్పేసి అంటారు. తర్వాత వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు, అది ఏ దేవుడైనా కావచ్చు, క్రిస్టియన్స్కి సంబంధించిన జీసస్ అయినా కావచ్చు, లేదా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మహమ్మద్ ప్రవక్త అయినా కావచ్చు, లేదా హిందూస్కి సంబంధించి వారు నమ్మేటువంటి దేవుడైనా కావచ్చు. సో ఇక్కడ మనకి వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే థీయిస్ట్ అని చెప్పేసి అంటారు. దేవుడు లేడు అనేటువంటి వ్యక్తుల్ని ఎథీయిస్ట్ అని చెప్పేసి అంటారు. సో థీయిస్ట్కి ఆపోజిట్ ఎథీయిస్ట్ అనమాట. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్, చాలా మంది దేవుళ్ళని నమ్మేటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే
పాలీథీయిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ పాలీ అంటే మెనీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. మోనో అంటేనేమో ఒకటి అని మీనింగ్, పాలీ అంటేనేమో మెనీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్ అంటే పాలీథీయిస్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎథీస్ట్ అనేటువంటి క్వశ్చన్, థీయిస్ట్, పాలీథీయిస్ట్ అనేటువంటి ఈ క్వశ్చన్స్ మనకి చాలా ఎగ్జామినేషన్స్లో లైక్ ఎస్ఎస్సిలో అలాగే కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఐదర్ ఏపీ ఆర్ తెలంగాణకి సంబంధించినటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో మనకి ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. తర్వాత మనకి ఇక్కడ వన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ ఈజ్ యూనియన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే, సో ఎవరైతే దేవుడు ఒక్కడే యూనివర్స్లో ఉన్నటువంటి అన్ని శక్తులకి సంబంధించినటువంటి కారణం అని చెప్పేసి నమ్మేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ప్యాంథీయిస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ప్యాంథీయిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ ఈజ్ యూనియన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్. విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తులకి సంబంధించి కారణం దేవుడు ఒక్కడే అని చెప్పేసి నమ్మేటువంటి వ్యక్తుల్ని ప్యాంథీయిస్ట్ అని చెప్పేసి పిలుస్తారండి. తర్వాత రిలీజియస్ మ్యాడ్నెస్ అంటే ఈ మత పిచ్చి కలిగినటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే థియోమానియా అని చెప్పేసి పిలుస్తారనమాట. సో వన్ వర్డ్లో థియోమానియా అంటే రిలీజియస్ మ్యాడ్నెస్ కలిగినటువంటి వ్యక్తుల్ని, ఓకే, మత పిచ్చి కలిగినటువంటి వ్యక్తుల్ని థియోమానియా అని చెప్పేసి పిలుస్తారు. అలాగే బ్యాటిల్ అమాంగ్ ది గాడ్స్, ఓకే, దేవుళ్ళ గురించి గొడవ పడేటువంటి వారిని కావచ్చు, లేకపోతే దేవుళ్ళ మధ్య జరిగేటువంటి గొడవల గురించి కావచ్చు. సో వాటిని ఏమంటారు అంటే థియోమాకీ, ఓకే, థియోమాకీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి మనకి రిలీజియన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. సో ఇందులో మనకి ఎథీయిస్ట్, థీయిస్ట్, పాలీథీయిస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చాలా ఎగ్జామ్స్లో మనకి రావడం జరిగింది. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు మ్యారేజ్, ఓకే, పెళ్లిళ్ళకి సంబంధించి లేదా పెళ్లికి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇవైతే చాలా క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అలాగే కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, రిలేటెడ్ టు మ్యారేజ్, ఓకే, మ్యారేజ్కి సంబంధించిన అంశాన్ని వన్ వర్డ్లో ఏమంటారు అంటే మ్యాట్రిమోనీ అని చెప్పేసి అంటారు. మనకి చాలా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే బయట సంస్థలు కూడా ఉంటాయి. తెలుగు మ్యాట్రిమోనీ అని, భారత్ మ్యాట్రిమోనీ అని, హిందూ మ్యాట్రిమోనీ అని, ఈ విధంగా క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అని చెప్పేసి చాలా మ్యాట్రిమోనీస్ ఉంటాయి కదా. సో ఏవైతే ఈ పర్టికులర్ సంస్థలు ఉంటాయో వారు మ్యారేజెస్కి సంబంధించినటువంటి సజెషన్స్ అలాగే మ్యాచెస్ చూపిస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారు మ్యాట్రిమోనీ అని చెప్పేసి పిలుస్తారు, రిలేటెడ్ టు మ్యారేజ్ని. తర్వాత మ్యారేజ్ విత్ సెల్ఫ్, తనంతట తానే పెళ్లి చేసుకునేటువంటి వారిని, ఓకే, కొంతమంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వారంతటా వారే పెళ్లి చేసుకుంటారు. అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ ఎవరిని పెళ్లి చేసుకోకుండా వారంతటా వారే పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తిని, ఓకే, మ్యారేజ్ విత్ సెల్ఫ్ అంటే తనంతట తానే పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే సోలోగామీ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ సోలో అంటే సింగిల్ అని చెప్పేసి, ఓకే, సోలో అంటే సింగిల్, తనంతట తానే అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో మ్యారేజ్ విత్ సెల్ఫ్ అంటే సోలోగామీ, ఓకే, సోలోగామీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ప్రాక్టీసింగ్ ఓన్లీ వన్ మ్యారేజ్ అంటే హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్, ఓకే, ఒకే ఒక వైఫ్ కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే మోనోగామీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మోనోగామీ అంటే ఒకే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఒకే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని మోనోగామీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోనో అంటే ఆల్రెడీ చెప్పాను కదా, సో ఒకటి అనేటువంటి మీనింగ్. తర్వాత ప్రాక్టీసింగ్ టూ మ్యారేజెస్, హ్యావింగ్ టూ వైఫ్స్ అంటే ఇద్దరు భార్యలు కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే బిగామీ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ బై అంటే రెండు అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ప్రాక్టీసింగ్ టూ మ్యారేజెస్ అంటే హ్యావింగ్ టూ వైఫ్స్, ఓకే, ఇద్దరు భార్యలను కలిగి ఉండడాన్ని ఇంగ్లీష్లో వన్ వర్డ్స్లో బిగామీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ది ప్రాక్టీస్ ఆఫ్ సెవరల్ మ్యారేజెస్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ అంటే ఎక్కువ భార్యలను కలిగినటువంటి వ్యక్తిని, అంటే రెండు కంటే ఎక్కువ, ఓకే, రెండు కూడా కాదు, రెండు కంటే ఎక్కువ, ముగ్గురు నలుగురు ఐదుగురు ఇలాగ ఎక్కువ భార్యలను కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే పాలీగామీ అని చెప్పేసి పిలుస్తారు. పాలీ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాను, సో మెనీ అనమాట. సో పాలీ అంటే మెనీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ ఎస్పెషల్లీ ఇన్ ప్లాంట్స్, ఓకే, సో వాటంతటా అవే స్వలింగ సంపర్కులు అంటాం కదా. సో అలాంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసుకుంటాయి అనమాట. సో వాటంతటా అవి ఫ్లవర్ బడ్స్ వస్తాయి, ఆ ఫ్లవర్ బడ్స్ నుంచి సీడ్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, ఫ్రూట్స్ నుంచి సీడ్స్ వస్తాయి అనమాట. సో అలాగా వాటంతటా అవే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేసుకునేటువంటి ప్లాంట్స్ని ఆటోగామీ అని చెప్పేసి అంటారు. ఓకే, ఆటోగామీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఆటో అంటే ఇక్కడ మనకి సొంత అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఆటోబయోగ్రఫీ అంటాం కదా, సో ఆటోబయోగ్రఫీ అంటే
సొంత జీవిత చరిత్రని రాసుకున్నటువంటి వ్యక్తిని ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా అంతే. ఆటోగ్యామీ అంటే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ ఎస్పెషల్లీ ఇన్ ప్లాంట్స్. సో దీన్ని ఇక్కడ మనం ఆటోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మ్యారేజ్ విత్ ఇన్ వన్స్ ట్రైబ్. మ్యారేజ్ విత్ ఇన్ వన్స్ ట్రైబ్ అంటే సేమ్ జాతికి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని అంటే ఎండోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒకే క్యాస్ట్ లేదా ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని వారిని ఏమంటారు అంటే ఎండోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ ట్రైబ్ అంటే వేరే కులం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏమంటారు అంటే ఎగ్జోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. లేదా వేరే జాతి వారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎగ్జోగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత హ్యావింగ్ సెవరల్ హస్బెండ్స్. ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చిందండి. హ్యావింగ్ సెవరల్ హస్బెండ్స్ ఎవరైతే ఒక అమ్మాయి ఎక్కువ భర్తలను కలిగి ఉంటుందో అలాంటి వారిని ఏమంటారు అంటే పాలియాంట్రీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, పాలియాంట్రీ అని పిలుస్తారు. ఎక్కువ వైఫ్స్ని కలిగి ఉంటేనేమో పాలిగ్యామీ అంటారు. ఒక అబ్బాయి ఎక్కువ వైఫ్స్ని కలిగి ఉంటే మోర్ దాన్ 2 ఉంటే మాత్రం సో వారిని పాలిగ్యామీ అని చెప్పేసి పిలుస్తారు. అదే ఒక అమ్మాయికి ఎక్కువ హస్బెండ్స్ ఉంటే వారిని పాలియాంట్రీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇందులో మనకి ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ మోనోగ్యామీ, బిగ్యామీ, పాలిగ్యామీ అలాగే పాలియాంట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు గవర్నమెంట్ అండి. ఓకే, ఒక ప్రభుత్వ సంస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది గతంలో. సో ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ బై అఫీషియల్స్. ఓకే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను ఏమంటారు అంటే బ్యూరోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ని, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ని ఇలాగ టాప్ మోస్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వారిని గవర్నమెంట్ బై అఫీషియల్స్ అని చెప్పేసి ఆ సెంటెన్స్లో పిలుస్తారు. సో వన్ వర్డ్లో వీరిని ఏమంటారు అంటే బ్యూరోక్రసీ లేదా బ్యూరోక్రాట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో గవర్నమెంట్ బై అఫీషియల్స్ అంటే బ్యూరోక్రసీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. తర్వాత గవర్నమెంట్ బై 1 person విత్ అబ్సల్యూట్ పవర్. ఓకే, గవర్నమెంట్ బై 1 person విత్ అబ్సల్యూట్ పవర్ అంటే సో ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఒకే ఒక్క వ్యక్తి ఉండి ఆ వ్యవస్థకి సంబంధించిన పవర్స్ అన్నీ కూడా ఆ ఒక్క వ్యక్తి చేతిలోనే ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఆటోక్రసీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. గవర్నమెంట్ బై 1 person విత్ అబ్సల్యూట్ పవర్ కలిగినటువంటి వ్యక్తిని ఆటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత గవర్నమెంట్ బై ది ఇంటెలిజెన్సియా అంటే ఇక్కడ ఎవరికైతే బాగా ఇంటెలిజెన్షియా అంటే మనకి ఇక్కడ తెలివి కలిగిన లేకపోతే బాగా శక్తివంతమైన గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని ఏమంటారు అంటే మెరిటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారండి. మెరిటోక్రసీ అంటే గవర్నమెంట్ బై ది ఇంటెలిజెన్షియా. నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఓకే, సో ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే మనకి ఎమ్మెల్యేస్, ఎంపీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో సో ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఏమంటారు అంటే డెమోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. సో మన ఇండియా అనేది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి సో మన దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులైతే ఉంటారు కాబట్టి సో గవర్నమెంట్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే దాన్ని వన్ వర్డ్లో డెమోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మనకి ఇక్కడ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్, పార్టీస్ ఆర్ పర్సన్స్. ఓకే, సో రాష్ట్రాలు, పార్టీలు, పర్సన్స్ కలిగినటువంటి పర్టికులర్ సమూహాన్ని ఏమంటారు అంటే కాన్ఫెడరసీ అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటారు అంటే కాన్ఫెడరసీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత గవర్నమెంట్ బై రిచ్ పీపుల్. ఓకే, బాగా ధనవంతమైనటువంటి గవర్నమెంట్ని లేదా ప్రభుత్వ వ్యవస్థని ఏమంటారు అంటే ప్లూటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో రిచ్ పీపుల్తో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను ఇక్కడ ప్లూటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత గవర్నమెంట్ బై ది నోబెల్స్. నోబెల్స్ అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు కలిగినటువంటి ప్రభుత్వ వ్యవస్థను ఏమంటారు అంటే అరిస్టోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. అరిస్టోక్రసీ అంటే గవర్నమెంట్ బై ది నోబెల్స్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. తర్వాత గవర్నమెంట్ బై డివైన్ లాస్. ఓకే, సో దైవికమైనటువంటి సిద్ధాంతాలను ఫాలో అయ్యేటువంటి పర్టికులర్ గవర్నమెంట్ని ఏమంటారు అంటే థియోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత గవర్నమెంట్ బై 1 person అంటే రాచరిక వ్యవస్థ కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఏమంటారు అంటే మోనార్కీ అని చెప్పేసి పిలుస్తారు. మోనార్కీ అంటే గవర్నమెంట్ బై 1 person రాయల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో మోనార్కీ అని చెప్పేసి అంటారనమాట. తర్వాత గవర్నమెంట్ బై 2 agencies, 2 సంస్థల ద్వారా రన్ అయ్యేటువంటి ప్రభుత్వ వ్యవస్థను ఏమంటారు అంటే డయార్కీ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ డై అంటే మనకి 2 అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత గవర్నమెంట్ బై ఏ ఫ్యూ పవర్ఫుల్ పీపుల్. ఓకే, గవర్నమెంట్ బై ఏ ఫ్యూ పవర్ఫుల్ పీపుల్ అంటే కొంతమంది శక్తివంతమైనటువంటి
వ్యక్తులతో నడపబడేటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే అలిగార్కీ అని చెప్పేసి పిలుస్తారు. అలిగార్కీ అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇది. గవర్నమెంట్ బై ఏ ఫ్యూ పవర్ఫుల్ పీపుల్. ఓకే, అలిగార్కీ అంటే గవర్నమెంట్ బై ఏ ఫ్యూ పవర్ఫుల్ పీపుల్ని అలిగార్కీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్, మిలిటరీ వ్యవస్థతో రన్ అయ్యేటువంటి గవర్నమెంట్ని స్ట్రాటోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్, అసలు ప్రభుత్వ వ్యవస్థే లేనటువంటి ఆ పర్టికులర్ దేశాన్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఎనార్కీ అని చెప్పేసి పిలుస్తారండి. యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అసలు ప్రభుత్వమే లేనటువంటి వ్యవస్థని ఎనార్కీ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఈ బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి వన్ వర్డ్ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. ఆటోక్రసీ గురించి, మెరిటోక్రసీ గురించి, డెమోక్రసీ గురించి, అరిస్టోక్రసీ గురించి, అలాగే మనకి ఇక్కడ థియోక్రసీ గురించి, మోనార్కీ గురించి, అలిగార్కీ గురించి ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వచ్చాయండి. చూడండి ఇక్కడ మనకి ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అందులోనే మనకి 5 క్వశ్చన్స్ వరకు మనకి ఈ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది అందుకే నేను. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు కిల్లింగ్స్ అండ్ మ్యానియాస్. ఓకే, కొంతమంది వ్యక్తులు వేరే వాళ్ళని చంపుతూ ఉంటారు, వాటికి సంబంధించి. అండ్ మ్యానియాస్ అంటే భయాలకి సంబంధించి, పిచ్చికి సంబంధించి. ఓకే, మ్యానియా అంటే పిచ్చి కదా, సో ఆ పిచ్చికి సంబంధించినటువంటి వాటిపైన కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్లో ఒక 70 to 80% క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే. సో రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ముందుగా చూసుకున్నట్లయితే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్ అంటే ఒక అమ్మాయి తన భర్తను తానే చంపడాన్ని ఏమంటారు అంటే మ్యారిటిసైడ్ అని చెప్పేసి పిలుస్తారండి. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. మ్యారిటిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్. వన్స్ అంటే తనంతట తానే అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, వన్స్ అంటే ఆ ప్లేస్లో మనల్ని మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్ అంటే ఒక అమ్మాయి తన భర్తను తానే చంపింది అనుకోండి. సో ఆ వ్యక్తిని ఏమంటారంటే, అలా చంపడాన్ని ఏమంటారు అంటే మ్యారిటిసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, మ్యారిటిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్ అని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ది కిల్లింగ్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రులను చంపడాన్ని ఏమంటారు అంటే ప్యారిసైడ్ అని చెప్పేసి పిలుస్తారండి. పేరెంట్స్ అనేటువంటి పదం నుంచి వచ్చిందే ప్యారిసైడ్ అనమాట. ప్యారిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ పేరెంట్స్. సో తల్లిదండ్రులను చంపడాన్ని ఇక్కడ ప్యారిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ ఏ హోల్ రేస్. ఓకే, కంప్లీట్ ఒక సమూహాన్ని లేకపోతే ఒక గుంపుని చంపడాన్ని ఏమంటారు అంటే జెనోసైడ్ అని చెప్పేసి అంటారు. సో మనం ఈ పదాన్ని ఎక్కువగా వార్తల్లో వింటూ ఉంటాం. ఏదైనా తొక్కిసలాట జరిగి చనిపోయినా, లేకపోతే ఏదైనా కాల్పులు జరిపించి చంపేసినా, అలాంటి సిచ్యువేషన్లో జెనోసైడ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే గుంపులుగా ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేసి చంపేసినప్పుడు ఏమంటారు అంటే దాన్ని ది కిల్లింగ్ ఆఫ్ హోల్ రేస్ అని చెప్పేసి వన్ వర్డ్కి సంబంధించి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్లో పిలుస్తారు. సో సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే జెనోసైడ్ అనమాట. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ చైల్డ్. ఓకే, సో అప్పుడే పుట్టినటువంటి బిడ్డని చంపేయడాన్ని ఏమంటారు అంటే ఇన్ఫాంటిసైడ్ అని చెప్పేసి అంటారు. ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ది కిల్లింగ్ ఆఫ్ న్యూ బోర్న్ చైల్డ్ అంటే ఇక్కడ మనకి ఇన్ఫాంటిసైడ్ అనేటువంటి వన్ వర్డ్ అయితే ఉందన్నమాట. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ ఏ కింగ్, రాజుని చంపడాన్ని ఏమంటారు అంటే రెజిసైడ్. చాలాసార్లు అడిగారండి బిట్, చాలా అంటే చాలాసార్లు అడిగారు. సో కిల్లింగ్ ఆఫ్ ఏ కింగ్, ఓకే, రాజుని చంపడాన్ని రెజిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ది కిల్లింగ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడాన్ని ఏమంటారు అంటే ఇక్కడ హోమిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, హోమిసైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ది కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే తనంతడు తానే చంపుకోవడాన్ని, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కదా, సో ఆ సిచ్యువేషన్లో సూసైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ది కిల్లింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, ఓకే, హ్యాంగ్ చేసుకున్న, స్లీపింగ్ పిల్స్ వేసుకున్న, విషం తాగిన, ఇలాగ ఏదైనా తను తాను చంపుకున్న వ్యక్తిని ఏమంటాం మనం, తెలిసిందే మీకు, సూసైడ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ ఏ ఫాదర్, తండ్రిని చంపడాన్ని ఏమంటారు అంటే ప్యాట్రిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. తల్లిదండ్రులను చంపడాన్ని ప్యారిసైడ్ అంటే, తండ్రిని చంపడాన్ని ప్యాట్రిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ ఏ మదర్, తల్లిని చంపడాన్ని ఏమంటారు మ్యాట్రిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. మ్యాట్రిసైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్, ఒక వ్యక్తి యొక్క బ్రదర్ని, ఐదర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్ని చంపడాన్ని ఫ్రాట్రిసైడ్ అని చెప్పేసి పిలుస్తారండి. సో సొంత బ్రదర్ని చంపడాన్ని ఏమంటారు అంటే ఫ్రాట్రిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్, ఓకే, సొంత చెల్లిని లేదా అక్కని చంపడాన్ని సోరోరిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. సోరోరిసైడ్ అంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. తర్వాత ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ వైఫ్, ఓకే, ఒక వ్యక్తి యొక్క భార్యని చంపడాన్ని
ఉగ్జోరిసైడ్ అని చెప్పేసి అంటారు. ఇందాక మనం భర్తని చంపడాన్ని ఏమంటాము, ఇక్కడ మ్యారిటిసైడ్ అని చెప్పేసి పిలిస్తే భర్తని చంపడాన్ని, ఒక అమ్మాయి భర్తని చంపితే మ్యారిటిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు. అదే ఒక అబ్బాయి భార్యని చంపితే ఉగ్జోరిసైడ్ అని చెప్పేసి పిలుస్తారు, ఉగ్జోరిసైడ్ అని. సో ఇవి కిల్లింగ్స్కి సంబంధించి ఇక్కడ వరకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం మ్యానియాస్కి సంబంధించి చూద్దాము. అంటే కొన్ని పిచ్చితో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మ్యానియాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో అవేంటని చూద్దాము. అవి చూసుకున్నట్లయితే మార్బిడ్ కంపల్షన్ టు కీప్ ఆన్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. ఓకే, ఎప్పుడు మందు తాగాలి, అలాగే మందు తాగుతూ ఉండేటువంటి ఆ పిచ్చి కలిగినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే డిప్సోమానియా. ఓకే, తాగుబోతులను ఏమంటారు అంటే డిప్సోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మార్బిడ్ కంపల్షన్ టు స్టీల్. ఇక్కడ మనకి మార్బిడ్ అంటే ఏంటంటే వ్యాధి కలిగి ఉండడం అండి. ఓకే, కంపల్షన్ అంటేనేమో బలవంతం అనేటువంటి మీనింగ్ వస్తుంది, సో లేదా నిర్బంధంగా అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో మార్బిడ్ కంపల్షన్ టు స్టీల్ అంటే సో ఈ దొంగతనం చేయాలనేటువంటి ఆ పర్టికులర్ థాట్స్ కలిగినటువంటి వారిని లేదా అలాంటి వ్యాధి కలిగినటువంటి వారిని ఏమంటారు అంటే క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారు. ఇది చాలా చాలా సార్లు అడిగారండి ఈ క్వశ్చన్. సో క్లెప్టోమానియా అంటే మార్బిడ్ కంపల్షన్ టు స్టీల్, దొంగతనం చేసేటువంటి వ్యక్తుల్ని లేదా తరచుగా దొంగతనం చేసేటువంటి వ్యక్తుల్ని, దొంగతనం చేయాలనేటువంటి ఎప్పుడు ఆలోచనలు కలిగి ఉండేటువంటి పిచ్చి కలిగినటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్బిడ్ కంపల్షన్ టు స్టీల్ బుక్స్ దొంగతనం చేసేటువంటి ఆ పిచ్చి కలిగినటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే బిబ్లియో క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారు. క్లెప్టోమానియా అంటే దొంగతనం చేసేటువంటి పిచ్చి కలిగినటువంటి వ్యక్తుల్ని క్లెప్టోమానియా అని పిలిస్తే, బుక్స్ని దొంగతనం చేసేటువంటి పిచ్చి కలిగేటువంటి వ్యక్తుల్ని బిబ్లియో క్లెప్టోమానియా అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మనకి బిబ్లియో అంటే బుక్స్కి సంబంధించింది అనమాట. తర్వాత మార్బిడ్ కంపల్షన్ టు స్టార్ట్ ఏ ఫైర్. ఓకే, ఏదైనా ఫైర్ రగిలించాలి లేకపోతే ఏదైనా తగలబెట్టాలి అనేటువంటి మానియా కలిగినటువంటి వ్యక్తుల్ని పైరోమానియా అని చెప్పేసి పిలుస్తారు. సో పైరోమానియా అంటే మార్బిడ్ కంపల్షన్ టు స్టార్ట్ ఏ ఫైర్ అనేటువంటి వన్ వర్డ్ అయితే ఉంటుంది. తర్వాత మార్బిడ్ డెల్యూషన్ ఆఫ్ పవర్, ఇంపార్టెన్స్ ఆర్ గాడ్లీనెస్ అంటే మెగలోమానియా అంటే దేవుడి యందు బాగా పిచ్చి కలిగినటువంటి వ్యక్తుల్ని. ఓకే, దేవుడు అంటే పిచ్చి కలిగినటువంటి వ్యక్తుల్ని మెగలోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మార్బిడ్ అన్కంట్రోలబుల్ డిజైర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ ఉమెన్. ఓకే, బాగా ఉమెనైజర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అమ్మాయిలంటే పిచ్చి అనమాట, వారిని ఏమంటారు అంటే నింఫోమానియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, నింఫోమానియా అంటే మార్బిడ్ అన్కంట్రోలబుల్ డిజైర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ ఉమెన్. ఓకే, ఎవరైతే ఉమెనైజర్స్ ఉంటారో, అమ్మాయిలంటే పిచ్చి కలిగి ఉంటారో, సో వారిని నింఫోమానియాస్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్బిడ్ అన్కంట్రోలబుల్ డిజైర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ మ్యాన్. అబ్బాయి అంటే పిచ్చి కలిగినటువంటి అమ్మాయిలు కానీ ఇంకెవరైనా వ్యక్తుల్ని కలిగినటువంటి ఆ పిచ్చి కలిగినటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే సెటైరోమానియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఏ పర్సన్ విత్ ఏ వన్ ట్రాక్ మైండ్ అంటే తను అనుకున్నదే కరెక్ట్, తను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి వాదించేటువంటి వ్యక్తులను ఏమంటారంటే మోనోమానియా అని చెప్పేసి పిలుస్తారండి. తర్వాత ది కంపల్షన్ టు టెల్ లైస్, అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తిని, ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటారు, అబద్ధాల పుట్ట అంటాము. సో అలాంటి వ్యక్తులను ఏమంటారు అంటే ఇక్కడ మిథోమానియా అనేటువంటి ఆ పర్టికులర్ వన్ వర్డ్తో పిలుస్తారండి. తర్వాత మ్యాడ్నెస్ విత్ ఎన్ అబ్జెషన్ విత్ సంథింగ్. ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో, ఓకే, సో ఎప్పుడు అదే చేయాలి లేకపోతే ఎప్పుడు అదే తినాలి అనేటువంటి పర్టికులర్ అబ్జెషన్ కలిగినటువంటి పిచ్చి ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే మానియా అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి క్వశ్చన్ అడిగినటువంటి క్వశ్చన్సేనండి. సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అడిగినవే ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కిల్లింగ్స్ అండ్ మ్యానియాస్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరు కూడా మన మెటీరియల్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫియర్ అండి. కొంతమందికి కొన్ని ఫియర్స్ ఉంటాయి, బిల్డింగ్ పైనుంచి చూసినా లేకపోతే నీళ్లు చూసినా, ఒక రూమ్లో బంధించబడి ఉన్నా, ఒకేలాగా చీకట్లో చూసినా, ఇలాగ కొంతమందికి భయం అయితే ఉంటుంది. ఈ ఫియర్స్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే చాలా అడిగారు. సో అవేంటనే చూసుకున్నట్లయితే ఫియర్ ఆఫ్ హోమ్ సరౌండింగ్స్. ఓకే, ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలను చూసినప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు. ఐదర్ నైట్ టైం ఆర్ ఆఫ్టర్నూన్ టైంలో, ఎవరు లేనటువంటి టైంలో ఇంటి బయటకు వచ్చి చూసినప్పుడు ఆ సరౌండింగ్స్ చూసినప్పుడు వారు చాలామంది కొంతమంది భయపడుతూ ఉంటారు. అలాంటి ఫియర్ ఉన్నటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే ఎకోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఫోబియా అంటే భయం అనమాట. ఓకే, ఎకో అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రదేశం. ఓకే, తర్వాత ఫియర్ ఆఫ్ యానిమల్స్, జంతువులంటే భయపడేటువంటి వ్యక్తుల్ని
జూఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేస్ అంటే ఒక బంధించబడిన లేకపోతే క్లోజ్డ్ ప్లేస్లో మీరు ఉన్నప్పుడు, అంటే మీరు ఒక్కరే ఒక రూమ్లో ఉన్నారండి, డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో ఆ టైంలో భయపడతారు కదా కొంతమంది. సో దాన్ని ఏమంటారు అంటే క్లాస్ట్రోఫోబియా అని చెప్పేసి అంటారు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఫియర్ ఆఫ్ వాటర్, నీళ్లను చూసి భయపడుతూ ఉంటారు చాలామంది. సముద్రంలో నీళ్లు కానీ, లేకపోతే నదిలో నీళ్లు కానీ, కాలువలో నీళ్లు కానీ, చెరువులో నీళ్లు కానీ చూసినప్పుడు భయపడేటువంటి వ్యక్తుల్ని హైడ్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఫియర్ ఆఫ్ బుక్స్ అంటే పుస్తకాలంటే భయపడేటువంటి వ్యక్తుల్ని బిబ్లియోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. బిబ్లియో అంటే బుక్స్ అని చెప్పేసి అన్నాను కదా, సో ఫోబియా అంటే భయం అనమాట. సో బిబ్లియోఫోబియా అంటే బుక్స్ అంటే భయపడేటువంటి వ్యక్తుల్ని బిబ్లియోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఫియర్ ఆర్ డిస్లైక్ ఆఫ్ ఫారినర్స్. ఓకే, సో ఫారినర్స్ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళంటే నచ్చకపోవడం, లేకపోతే అంటే వారంటే భయపడడం. ఓకే, ఫారినర్స్ అంటే వేరే కంట్రీ వాళ్ళు కావచ్చు, వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు సో వాళ్ళని ఇష్టపడకపోవడం, లేకపోతే వాళ్ళని చూసి భయపడ్డాన్ని ఏమంటారు అంటే జెనోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. జెనోఫోబియా అంటే ఫియర్ ఆర్ డిస్లైక్ ఆఫ్ ఫారినర్స్ని జెనోఫోబియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ఫియర్ ఆఫ్ డెడ్ బాడీ. ఓకే, ఒక డెడ్ బాడీని చూసినప్పుడు భయపడేటువంటి వ్యక్తుల్ని నెక్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. నెక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డెడ్ బాడీ అండి. తర్వాత ఫియర్ ఆఫ్ హైట్స్ లేదా హైట్. ఓకే, ఎత్తుల్ని చూసినప్పుడు భయపడేటువంటి వ్యక్తుల్ని ఏరోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఏరోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ స్నేక్స్. పాములంటే అందరికీ భయమే, మ్యాక్సిమం చాలా మందికి భయమే ఉంటుంది. సో ఫియర్ ఆఫ్ స్నేక్స్, పాములంటే భయపడేటువంటి వ్యక్తుల్ని ఓఫియోఫోబియా అని చెప్పేసి పిలుస్తారండి. ఓఫియోఫోబియా. తర్వాత ఫియర్ ఆఫ్ రిలేటివ్స్, మన బంధువులంటే భయపడేటువంటి వ్యక్తులను ఏమంటారు సింజీన్సోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మీకు రిలేటివ్స్ అంటే భయం ఉంటే కింద కామెంట్స్లో తెలపండి. సింజీన్సోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ రిలేటివ్స్ అండి. తర్వాత ఫియర్ ఆఫ్ బీయింగ్ వితౌట్ యువర్ మొబైల్ ఫోన్ లేకుండా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ వర్ణనాతీతం అనమాట. సో మనం వర్ణించలేనిది అది. సో చాలామంది ఫోన్ లేకుండా ఉండలేరు. సో అలాంటి సిచ్యువేషన్ని చూసి భయపడినప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు అంటే నోమోఫోబియా అని చెప్పేసి పిలుస్తారండి. సో ఇవి మనకి కొన్ని ఫోబియాస్ అండ్ ఫియర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో టోటల్ ఈ 5 టాపిక్స్ ఖచ్చితంగా చదవండి. ఈ పీడిఎఫ్ నేను మీకు 499 రూపీస్ కోర్సులో పెట్టాను, అలాగే 199 రూపీస్ కోర్సులో కూడా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇవి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితేనే గుర్తుంటాయి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదవండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.